నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం. నేటి పరిస్థితుల్లో అన్నింటికీ డబ్బే ప్రధానం. పుట్టుక నుంచి మరణం వరకు అన్ని డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి. ధనం మూలం ఇదం జగత్ అన్నారు పెద్దలు. ఒకప్పుడు సమాజంలో వస్తు మార్పిడి వ్యవస్థ ఉండేదట. డబ్బుకు బదులు అవసరాన్ని బట్టి వస్తువులు ఇచ్చిపుచ్చుకునేవారట. కానీ నేడు మాత్రం ఏది కావాలన్నా డబ్బుండాల్సింది. వచ్చే ఆదాయాన్ని ఖర్చులకు అనుకూలంగా వాడుకోవడం నిజంగా ఓ కళండి. సంపాదనకు ఖర్చుకు మధ్య బ్యాలెన్స్ పాటించడం అందరికీ సాధ్యమయ్యే పనే కాదు. కానీ చాలా మంది సంపాదించిన దాంట్లోనే ఖర్చులకు పోగా కొంత పొదుపు చేస్తారు. పొదుపు అనేది పెద్దయిన తర్వాత నేర్చుకోవడం కంటే చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోవడం మంచిది. మొక్కై వంగనేది మానే వంగుతుందా అని చిన్నపిల్లలకు పొదుపును ఎలా అలవాటు చేయాలో ఈ రోజు మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం, ఆరోగ్య మంత్ర కార్యక్రమానికి స్వాగతం. సకలు ఇవాళ మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జానకి శ్రీనాథ్ గారు. మరి ఆరోగ్యానికి సంబంధించి ఏ విషయాన్ని తెలియజేస్తున్నారో ఆవిడ తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్. ఓకే మేడం, మరి ఈ రోజు మా సకలకు ఆరోగ్యానికి సంబంధించి ఏ విషయాన్ని తెలియజేస్తున్నారండి? ఇవాళ మనము రోగ నిరోధక శక్తి గురించి మాట్లాడదామండి. మేడం, ఈ రోగ నిరోధక శక్తి అంటే ఏంటి మేడం? రోగ నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ అన్నమాట. అంటే ఇప్పుడు మనం చిన్న పిల్లలకి కదా, అంటే చిన్నప్పుడు కొన్ని వ్యాక్సిన్స్ ఇప్పిస్తాం, టీకాలు, ఇంజెక్షన్స్ ఇప్పిస్తాం. ఎందుకు? నిజంగా ఆ జబ్బు వచ్చినప్పుడు వాళ్ళకు తట్టుకునే శక్తి శరీరంలో వాళ్ళు పెరుగుతున్నప్పుడు డెవలప్ అయిపోతుంది. అంటే మన శరీరానికి సహజంగానే బ్యాక్టీరియా కానివ్వండి, మనకు హాని చేసే ఏ పదార్థము లేకుంటే సెల్స్ ఆర్ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ నుంచి మన శరీరంకి ఫైట్ చేసే శక్తి ఒకటి ఉంటుందన్నమాట. అంటే అవి ఆ చెడు కలిగించే పదార్థాలు మన శరీరాన్ని వాటి ఇష్టం ఉన్నట్టు వాడుకునే ఇవ్వదు మన శరీరం. దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. వీటి నుంచి కాపాడుకునే సిస్టమ్ అనేది ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది అంటాం అన్నమాట. ఇది ఎందుకు అంటే ఈ సిస్టమ్ బాగా పనిచేయాలంటే మనం చాలా ఆరోగ్యంగా ఉండాలి. మనము ఆహార పరంగా కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మేడం, ఈ రోగ నిరోధక శక్తి ఎవరికి ఎక్కువగా అవసరం ఉంటుంది? ఓకే, ఇప్పుడు ఈ రోగ నిరోధక శక్తి అనేది ఎక్కువగా అంటే ప్రతి ఒక్కరికి అవసరమైన తక్కువ ఉండే ఏజ్ గ్రూప్స్ ఏంటంటే చిన్నపిల్లలు, టాడ్లర్స్, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ మదర్స్, ప్లస్ వృద్ధులు. ఓకే, ఏజ్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళకి ఏంటంటే ఇమ్యూనిటీ తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ గ్రూప్స్ వాళ్ళు చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోగ నిరోధక శక్తి పెంచుకోవాలంటే ఏం చేయాలి మేడం? రోగ నిరోధక శక్తి అనేది పెంచుకోవాలంటే కొన్ని హైజీన్ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి, కొన్ని ఆహారం వండేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి, కొన్ని మన శరీరానికి కీలకమైన పోషక పదార్థాలు మన శరీరం బలంగా ఉండడానికి ఏవైతే అవసరమో అవి తగు మోతాదులో తీసుకోవాలి. 3 మామూలుగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే హైజీన్ మెయింటైన్ చేయాలి. 2 ఆహార పరంగా కూడా, అంటే ఆహారాన్ని ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాము, అది శుభ్రంగా తీసుకుంటున్నామా, ఎలా వండుకుంటున్నాము, అది ఫుడ్ సేఫ్టీ అంటాం, అది కూడా తీసుకోవాలి. 3 ఆహార పరంగా అంటే మనకు న్యూట్రియంట్స్ పరంగా అంటే మంచి కీలకమైన విటమిన్స్, మినరల్స్, పోషక పదార్థాలు మన శరీరానికి తగు మోతాదులో ఇవ్వాలి. 4 బాగా అంటే శరీరంలో కెపాసిటీని మనం పెంచుకోవాలి. అంటే బ్రీదింగ్ కానివ్వండి, ఎక్సర్సైజ్ కానివ్వండి, అలా చేసినప్పుడు కూడా అంటే బాడీ ఫోమ్గా యాక్టివ్గా ఉన్నప్పుడు కూడా ఈ జబ్బుల బారిన పడినా కూడా మనకి అంత తొందరగా ప్రాబ్లం అనేది కాదు. మేడం, ఈ రోగ నిరోధక శక్తి పెంచుకోవాలంటే ఎటువంటి ఆహార నియమాలు పాటిస్తే బాగుంటుంది? ఆహార పరంగా ఏంటంటే క్వాలిటీ ఆహారము, అంటే మైక్రో న్యూట్రియంట్స్ అంటే ఐరన్, అంటే రక్తహీనత అనేది ఒక పెద్ద ప్రాబ్లం అన్నమాట. సో ఐరన్ శాతం అంటే ఆహారంలో ఈ మైక్రో న్యూట్రియంట్స్ లైక్ ఐరన్, ఫాలిక్ యాసిడ్, విటమిన్ సి, జింక్, ఓకే, బి కాంప్లెక్స్ విటమిన్స్ ఇమ్యూనిటీ
ని అంటే బాగా ప్రభావితం చేస్తాయని తెలిసిందనమాట. సో ఒకటి మేలైన మాంసకృత్తులు కూడా తీసుకోవాలి. అంటే మనం ఆహారంలో మోతాదు చూసుకుంటున్నాం టోటల్ క్వాంటిటీ, కానీ అందులో సరైన మాంసకృత్తులు మంచి క్వాలిటీ మాంసకృత్తులు ఉన్నాయా లేవో చూసుకోవాలి. అంటే పాలతో తయారు చేసిన పదార్థాలు, గుడ్డు, మాంసాహారం కానివ్వండి, సోయా నగ్గెట్స్ కానివ్వండి, నట్స్ కానివ్వండి, ఇవి సరైన మోతాదులో ఉన్నాయా లేవో చూసుకోవాలి. ఇంకా మైక్రో న్యూట్రియంట్స్ అంటే ముఖ్యంగా ఈ ఇందాక చెప్పిన విటమిన్స్ అన్నీ కూడా ఎక్కువగా మనకి ఆకుకూరలు, వెజిటబుల్స్, ఓకే, ప్లస్ పొట్టుతో ఉన్న గింజ ధాన్యాలు, తృణధాన్యాలు, మొలకెత్తిన గింజలు వీటిలో ఎక్కువగా దొరుకుతాయి. ఎందుకంటే ఒక్కోసారి మీరు గమనించుకోండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు మేబీ అన్నం తింటూ ఉంటారేమో, బ్రెడ్, బిస్కెట్లు లాంటివి కూడా తింటూ ఉంటారేమో, కానీ వాటికి ఆ క్వాంటిటీకి మనం తీసుకునే అంటే వెజిటబుల్స్ కానీ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ ఎంత లెవెల్లో తీసుకుంటున్నాం అనేది మ్యాచింగ్ ఉండదు. ఒక్కోసారి 3 పూటలు పాలిష్ చేసిన ఆహార పదార్థాలే మనం తీసుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున ఇడ్లీ, మధ్యాహ్నం అన్నము, రాత్రి అన్నము, ఆర్ అట్లా తీసుకుంటాం. ఆర్ పొద్దున బాంబే రవ్వ ఉప్మా, మధ్యాహ్నం అన్నము, నైట్. సో ఈ కంటిన్యూస్గా అన్నము తినే వరకు ఏంటంటే సరైన మోతాదులో వెజిటబుల్స్ ఉండకపోవడము, పాలిష్ చేసిన అన్నమే తినడం వల్ల ఒకవేళ పాలతో చేసిన పదార్థాలు తీసుకోకపోతే బి కాంప్లెక్స్ సరిగ్గా ఉండదు. అదే పొట్టుతో ఉన్న గింజలు, దినుసులు, నట్స్, ఇప్పుడు వేరుశెనగలు చూసుకోండి, అందులోనే బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి. అది పొట్టుతో ఉన్నవి తీసుకోండి, మొలకెత్తినవి తీసుకోండి, ఎంతో లాభం చేస్తాయి. రోజు మోతాదు తగ్గట్టుగా తిన్నప్పుడు పెద్ద ప్రాబ్లం ఉండదు, ప్లస్ మన బాడీ గట్టిగా ఉండే అవకాశం ఉంటుంది అనమాట. వృద్ధులు అలా పెరుగుతున్న కొద్దీ కూడా కొంచెం ఆహారపరంగా జాగ్రత్తలు తగ్గినప్పుడు కూడా ఇమ్యూనిటీ అనేది తగ్గుతూ ఉంటుంది. అంటే ఏజ్ రిలేటెడ్ చేంజెస్ వల్ల జరగడం వల్ల మన శరీరం రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అలాగే వాళ్ళలో ఉన్న మజిల్ అంటే కండరాల శాతం తగ్గిపోతుంది. కొన్ని రకాల అంటే తినడం ప్రాబ్లమ్స్ ఇట్లాంటి వాళ్ళ కూడా వాళ్ళు కొన్ని మోతాదుకు తగ్గట్టుగా కొన్ని తింటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఈ ఫ్రూట్స్, వెజిటబుల్స్, గుడ్డు, నట్స్ ఇట్లాంటి వాటి మీద వాళ్ళు దృష్టి పెట్టాలి. అంటే ఇది ఒక మోతాదులో తీసుకోవాలా మేడం, లేకుంటే రోగ నిరోధక శక్తి పెంచుకోవాలి కాబట్టి ఎంత తినుకున్నా పర్లేదు అట్లా ఉండదండి. సో ప్రతి ఒక్కరికి ఏజ్ రిలేటెడ్ గా ఇంత తినాలనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు చిన్న పిల్లలు అంటే సపోజ్ 1 year 2 years స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అట్లా ఉన్నారనుకోండి, వాళ్ళకి ఒక 100 grams ఆఫ్ వెజిటబుల్స్, 100 to 200 grams ఆఫ్ ఫ్రూట్స్ ఇవ్వాలి. అడల్ట్స్ వచ్చే వరకు అంటే మామూలుగా యుక్త వయసు నుంచి అంటే 10 years నుంచి వాళ్ళు పెరుగుతూ ఉంటారు. అడల్సెన్స్ ఏజ్ నుంచి అడల్ట్స్ ఆల్మోస్ట్ 40 years వరకు కూడా డైలీ మినిమం 500 grams అందులో ఆకుకూర కానివ్వండి, సాలడ్స్ కానివ్వండి, వెజిటబుల్స్ కానివ్వండి, ఆర్ 1 or 2 types ఆఫ్ ఫ్రూట్స్, ఇవి కనుక వచ్చాయనుకోండి మైక్రో న్యూట్రియంట్స్ ఆటోమేటిక్గా ఉంటాయి. లేదు అంత డబ్బు వెచ్చించలేము అన్నప్పుడు ఏం చేయాలంటే ఒక మీల్ మనం భోజనం చేసే టైంలో రైస్ బదులు మీరు ఏ తృణధాన్యాలు, గింజ ధాన్యాలు, లేకుంటే ఉడకబెట్టిన మొలకెత్తిన గింజలు, పప్పు దినుసులు, పొట్టుతో ఉన్నవి తీసుకున్నా కూడా కొంతవరకు విటమిన్ ఈ అట్లాంటివి, జింక్ అట్లాంటివి మీకు దొరుకుతాయి. మేడం, ఈ రోగ నిరోధక శక్తి పిల్లల్లో, వృద్ధుల్లో తక్కువగా ఉంటుంది కదా, మరి అలాంటప్పుడు మనకి లక్షణాలు ఎలా కనిపిస్తాయి? లక్షణాలు ఎలా కనిపిస్తాయంటే ఫ్రీక్వెంట్ గా వాళ్ళు జబ్బులకి, ఇన్ఫెక్షన్స్ అంటే జ్వరము, జలుబు, లేకుంటే అంటే ఏదైనా వాతావరణంలో సీజన్లో త్వరగా జబ్బుల బారిన పడుతూ ఉంటారు అనమాట. ప్లస్ రికవరీ ఫాస్ట్ గా ఉండదు. అంటే చాలా టైం పడుతుంది వాళ్ళు రికవర్ గా కావడానికి అనమాట. సో ఇప్పుడు వెజిటేరియన్స్ ప్లస్ చిన్నపిల్లలు అంటే ఎవరికైతే డెంచర్స్ ప్రాబ్లము, లేకుంటే తినడం ప్రాబ్లం ఉన్నాయి, లేకుంటే ఆల్రెడీ వాళ్ళకి అసిడిటీ, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అలాంటి వాళ్ళు, లేకుంటే రక్తహీనతతో బాధపడుతున్న వాళ్ళు ఇంకా ఎక్కువ కేర్ఫుల్ గా ఉండాలి. అంటే మేబీ ముందు జాగ్రత్తగా వాళ్ళు నెసెసరీ కరెక్షన్స్ చేసుకున్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే మేడం, రోగ నిరోధక శక్తిని ఏ విధంగా పెంచుకోవచ్చు అన్న విషయాన్ని మా సకలకు అర్థమయ్యే విధంగా తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు మేడం. నయనకు 6 ఏళ్ల వయసు. వాళ్ళ నాన్నతో ఏటీఎం సెంటర్కు వెళ్లడం అలవాటు. వెళ్లిన ప్రతిసారి తనే మిషన్ నుంచి డబ్బు తీయాలని మారం చేస్తుంది. డ్రా చేయనీకపోతే అక్కడే ఏడ్చేస్తుంది. ఏటీఎం మిషన్ స్విచ్లు నొక్కడం కంటే వచ్చే డబ్బుల్ని తీసుకోవడం చాలా ఇష్టం నయనకు. ఇంట్లో కూడా డబ్బులు కనిపిస్తే చాలు వాటిని తనే లెక్క పెట్టాలి అంటుంది.
డబ్బుల గురించి వాటి విలువ గురించి పూర్తిగా తెలియకపోయినా ఆర్థిక వ్యవహారాలను తనే చేయాలని పట్టుబడుతుంది. తల్లిదండ్రులు కూడా ఎక్కడ ఏడుస్తుందోనని డబ్బులు చేతికిచ్చేస్తున్నారు. ఇలాంటి అలవాట్లు నేటి పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే పిల్లలకు చిన్నతనం నుంచే డబ్బుకు సంబంధించిన విషయాలను చెప్పాల్సిన అవసరం ఉంది అనిపిస్తోంది. పిల్లలకు డబ్బుపై ఎలాంటి అవగాహన కల్పించాలో చెప్పుకునే ముందు ఈ కార్యక్రమం చూసేద్దాం. నమస్కారం. సఖీ వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు ఎన్నో విభిన్న రుచులను పరిచయం చేస్తున్న వంటల సందడి కార్యక్రమంలో ఈ రోజు మనకి సరికొత్త రుచిని పరిచయం చేస్తా అంటున్నారు గీత. మరి తను ఎక్కడి నుంచి వచ్చారో, ఏ వంటకాన్ని పరిచయం చేస్తారో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఓకే, గీత గారు ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ మల్కాజ్గిరి నుంచి వచ్చాను. ఓకే, మరి ఈ రోజు మా సకుల కోసం ఏ వంటని పరిచయం చేయాలని? క్యాప్సికమ్ కాజు ఫ్రై. క్యాప్సికం కాజు ఫ్రై. ఓకే, క్యాప్సికం చాలా తొందరగా అయిపోతుంది కదండి, తొందరగా అయిపోతుంది. దానికి తోడు ఇంకా కాజు వేస్తే దాని టేస్ట్ బాగా హైలైట్ అవుతుంది. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేసేయండి. క్యాప్సికమ్, కాజు, కరివేపాకు, కొత్తిమీర, మసాలా కారం, ఆయిల్, ఉప్పు, పసుపు, పుట్నాల పొడి. ఓకే గీత గారు, క్యాప్సికం కాజు ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్. ఓకే, సో మనం రెడీ చేసేదానికి ఇది సరిపోతుంది కదా? ఓకే సరిపోతుంది. 2 స్పూన్స్ ఆయిల్. ఓకే, జీడిపప్పు ఫ్రై చేసుకుందాం ఫస్ట్. ఓకే, సో కొంచెం ఆయిల్ వేసి ఫస్ట్ అయితే మనం జీడిపప్పు ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే ఓకే గీత గారు, ఇంకా ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటారు మీరు? కుట్లు, అల్లికలు అన్ని చేస్తూ ఉంటాను. ఓకే, పిల్లలకి అన్ని చేసి పెడుతూ ఉంటాను. స్నాక్స్ అన్ని చేస్తుంటారా? చేస్తూ ఉంటాను. ఓకే, ఎక్కువగా ఏ రకం స్నాక్స్ అంటే స్వీటా లేకపోతే హాట్ చేస్తుంటారా? హాటే ఇష్టం మా పిల్లలు ఇద్దరికి. మాకు 2 పిల్లలు. బ్రెడ్ తో బాగా ఇష్టము. బ్రెడ్ టోస్ట్ అన్ని చేస్తాం. స్నాక్స్ కింద బ్రెడ్ ఎక్కువగా వాడుతూ ఉంటారు అంతేనా? ఇంకా కుట్లు అల్లికలు అంటే అన్ని అల్లుతుంటారండి? శారీస్ మీద వర్క్ చేస్తూ ఉంటాను. ఓకే ఓకే, బౌల్లో తీసి సో మనకి జీడిపప్పు ఫ్రై చేసుకొని తీసేసుకున్నామండి. ఇప్పుడు కొంచెం మళ్ళీ అదే మంట మీద మనం ఈ పాన్ పెట్టేసుకున్నాం. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని క్యాప్సికమ్ ఫ్రై చేస్తాం. ఓకే, అంటే మనం క్యాప్సికమ్ చిన్న చిన్న ముక్కలు తరుక్కుని కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా ఉడుకు. ఓకే, స్పూన్ వేసి కొద్దిగా సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసాం, కొద్దిగా పసుపు వేసాండి. ఓకే, ఇప్పుడు ఏంటి ముక్కలు బాగా మగ్గిపోవాలి మనకి. బాగా మగ్గినాక కారం వేసి. ఓకే ఓకే, సో మనకి ముక్కలు బాగా మగ్గాలంటే మూత పెట్టి ఒక 2 minutes వెయిట్ చేస్తే మగ్గుతాయం కదా? ఓకే, మూత పెడ. సో గీత గారు, మనకి క్యాప్సికమ్ ముక్కలు మొత్తం ఆయిల్లో బాగా మగ్గే వరకు మూత పెట్టి ఒక 2 minutes వెయిట్ చేయాలి. 2 minutes వెయిట్. ఓకే గీత గారు, మూత పెట్టి మనం 2 minutes వెయిట్ చేసాం కదా, క్యాప్సికమ్ ముక్కలు ఆయిల్లో మగ్గాయో లేదో చూద్దాం. చక్కగా మగ్గిపోయండి, మనకి బాగా ఫ్రై అయినట్టు కూడా తెలుస్తుంది కదా. స్పూన్. ఏం కారం అండి ఇది? మసాలా కారం. సో ఇందులో వెల్లుల్లి, కారం, ఉప్పు, జీలకర్ర కలిపారు. సో మనకి ఇది మసాలా కారం అండి. దీన్ని ఇందులో వేసుకోవాలా? సో వెల్లుల్లి ఏంటంటే మనకి మంచి ఫ్లేవర్ కోసమేనా? మంచి ఫ్లేవర్ వస్తుంది. ఓకే, ఇదే స్పైసీ ఉంటుంది కదా, లైట్ గా కొంచెం కారం వేసుకోవాలి. ఓకే, సో మనకి క్యాప్సికం కొంచెం ఎలాగైనా కారం ఉంటుంది లైట్ గా. చిన్నపిల్లలు తింటారు కదా, పుట్నాల పౌడర్ వేసుకుంటే కొంచెం స్పైసీ లేకుండా ఉంటుంది. సో పుట్నాల్ని మిక్సీలో పట్టి ఇట్లా మీరు పౌడర్ లా చేస్తారండి? చేశాను. బాగా మిక్సీలో పడితే మనకి ఇలా పౌడర్ అయిపోతుంది, దాన్ని కర్రీలో వేసేస్తాం.
స్పైసీనెస్ తగ్గించడానికి. కరివేపాకు కొంచెం వేసి, ఓకే, జీడిపప్పు వేసేసి, మనం ఇందాక వేయించుకున్న జీడిపప్పు వేసేసి ఓకే స్టవ్ ఆఫ్ చేసి. చాలా సింపుల్ గా అయిపోయిందండి. అంటే మనకి ఎప్పుడు రొటీన్ గా క్యాప్సికమ్ తో ఏదో ఒకటే రకం అంటే పిల్లలు తినరు, అది జీడిపప్పు వేస్తే బాగుంటుంది. బౌల్ తీసేసుకుని క్యాప్సికమ్ కాజు ఫ్రై టేస్ట్ చూసి చెప్పండి. ఓకే అండి, క్యాప్సికమ్ కాజు ఫ్రై రెడీగా ఉంది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి మీకోసం. క్యాప్సికమ్ కాజు ఫ్రై కి కావలసిన పదార్థాలు: క్యాప్సికమ్, పుట్నాల పౌడర్, జీడిపప్పు, వెల్లుల్లి కారం, పసుపు, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్ తగినంత. క్యాప్సికమ్ కాజు ఫ్రై తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి అది వేడైన తర్వాత కాజు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టాలి. తర్వాత పాన్ లో మరికొద్దిగా ఆయిల్ వేసి క్యాప్సికమ్ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించిన తర్వాత వెల్లుల్లి కారం, పుట్నాల పౌడరు, కరివేపాకు, వేయించిన జీడిపప్పు వేసి కొద్దిగా వేయించి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే అంతే, ఎంతో రుచికరమైన క్యాప్సికమ్ కాజు ఫ్రై రెడీ. ఓకే అండి, క్యాప్సికమ్ కాజు ఫ్రై కి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. గీత గారు, చాలా చాలా బాగుందండి. టేస్ట్ మాత్రం చాలా హైలైట్ అయిపోయింది. ఎందుకంటే జీడిపప్పు వేసాం కాబట్టి ఆ రిచ్నెస్ తెలుస్తుంది. చాలా బాగుంది. మరి ఇంత మంచి వంటకాన్ని మా సకుల కోసం పరిచయం చేసి చూపించినందుకు మీకు సఖీ ఫ్యాషన్స్ ECL ఏస్ట్రో నగర్ వారి తరపు నుంచి గిఫ్ట్ వోచర్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సకులు, చూసారు కదా గీత గారు తయారు చేసి చూపించిన క్యాప్సికమ్ కాజు కర్రీ. చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి మీరు కూడా మీకు తెలిసిన సరికొత్త వంటల్ని మాకు పరిచయం చేయాలనుకుంటున్నారా? అయితే మీరు చేయాల్సిన మా ఫోన్ నంబర్ 040223556540కి ఫోన్ చేసి సఖీ వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. సకులు, చూసారు కదా, ఇది వాటి వంటల సందడి. రేపటి వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. మరి నమస్తే. తల్లిదండ్రులు పిల్లలకు చిన్నప్పటి నుంచే డబ్బు మీద అవగాహన కల్పించలేకపోతే వాళ్ళు దుబారాకు అలవాటు పడతారు. ఇంట్లో ఉన్న ఖరీదైన వస్తువుల గురించి చెప్పాలి. అలా చెప్పడం వల్ల వాళ్ళు ఆ వస్తువులను పాడు చేయరు సరికదా, జాగ్రత్తగా చూసుకుంటారు. చాలా మంది పిల్లలు తల్లిదండ్రుల సంపాదన గురించి తెలియకపోవడం వల్ల బయటకు వెళ్ళినప్పుడు అది కొను ఇది కొను అని ఇబ్బంది పెట్టేస్తుంటారు. వాళ్ళు అడిగినవన్నీ కొనిస్తే పిల్లలకు డబ్బంటే చులకన భావం ఏర్పడుతుంది. అందుకే ఏదైనా కొనేటప్పుడు పిల్లలకు ఆ వస్తువు విలువ చెప్పాలి, ఎలా వాడుకోవాలో నేర్పించాలి. అప్పుడే వారికి డబ్బు విలువతో పాటు వస్తువు ప్రాధాన్యత కూడా తెలుస్తుంది. దీనికి తోడు పొదుపు సూత్రాలను కూడా చెప్పాలి. పాటించేలా చేస్తే పెరిగి పెద్దయ్యాక ఆర్థిక విషయాలను బాగా చక్కదిద్దుకోగలరు. ఇదే విషయం గురించి మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూసిన తర్వాత. నమస్కారం. సొగసు చూడతరమా కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన సొగసు చూడతరమా కార్యక్రమానికి ఒక సఖీ కాల్ చేశారండి. ఆవిడ పేరే జ్యోతి. మరి ఆవిడ ఎలాంటి మేకోవర్ని కోరుకుంటున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. హాయ్ జ్యోతి గారు, ఎక్కడి నుంచి వచ్చారు? ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. ఓకే, సో ఇవాళ మా సొగసు చూడతరమా కార్యక్రమానికి కాల్ చేశారు కదా, ఎలాంటి లుక్ ని కోరుకుంటున్నారు? కొంచెం ఎప్పుడు ట్రెడిషనల్ గా ఉంటానండి, కొంచెం వెస్టర్న్ గా ట్రై చేద్దాం. వెస్టర్న్ ట్రై చేయాలి అని అనుకుంటున్నారు. వావ్, దట్స్ సో నైస్. సో మీ లుక్ కోసం మనం వచ్చేసాం అనూస్ ఇంటర్నేషనల్ బ్యూటీ స్కూల్ కి. అండ్ మనతో పాటు ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్స్ కూడా. సో వాళ్ళని అడిగి మీకు ఎలాంటి లుక్ అయితే బాగుంటుందో తెలుసుకుందాం.
నమస్కారం శ్రావణి గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? ఫైన్. ఓకే, సో తిను మా సొగసు చూడతారు మా కార్యక్రమాలకి కాల్ చేశారు జ్యోతి గారు. ఓకే, హాయ్. సో ఎప్పుడు ట్రెడిషనల్ లుక్ లో ఉండడం వల్ల కాస్త ట్రెండీగా వెస్టర్న్ లుక్ ట్రై చేయాలని ఆవిడ అనుకుంటున్నారు. సో తనకు సూట్ అవుతుందా? తనకు సూట్ అవుతుంది. తన ఫేస్ చిన్నగా ఉంది, ఇక్కడ బ్రాడ్ గా ఉంది, మనం సెట్ చేయొచ్చు. అండ్ ఐస్ ఇంకా లిప్స్ వచ్చి బాగున్నాయి. అండ్ తన హెయిర్ వచ్చి న్యాచురల్ గా ఉంది, బ్లో డ్రై స్టైల్ చేయొచ్చు తనకి. ఓకే, సో అదంతా కంప్లీట్ చేసేస్తే మనకి వెస్టర్న్ లుక్ వచ్చేస్తుంది అన్నమాట. సో కాస్ట్యూమ్ ఏమి ఇస్తారు? లైక్ నార్మల్ టాప్ అండ్ లెగిన్. ఓకే, ఇచ్చి నార్మల్ గా సింపుల్ గా మనకి బయటికి షాపింగ్ వెళ్ళేటప్పుడు లేదా నార్మల్ గా మనం వెస్టర్న్ వేర్ ఎలా వేసుకుంటామో అలాంటి లుక్ ఒకటి ట్రై చేద్దాం. ఓకే అండి, సో స్టార్ట్ చేద్దాం. ఓకే. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తున్నారు శ్రావణి గారు? తను బయట నుంచి వచ్చింది కదా, జస్ట్ క్లీనప్ చేద్దాం. క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజర్ అప్లై చేద్దాం. తర్వాత బేస్ వేద్దాం ఫౌండేషన్ తోటి, తర్వాత కాంపాక్ట్ వేద్దాం. ఓకే, సో దాంతో మనకి మినిమం బేసిక్ మేకప్ అయిపోతుంది అన్నమాట. ఓకే అండి, స్టార్ట్ చేద్దామా? ఓకే. వింధ్య బేస్ కంప్లీట్ అయిపోయింది. మనం నెక్స్ట్ ఐ మేకప్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో బేస్ త్రూ ఐ థింక్ ఉన్న మార్క్స్ కానివ్వండి లేదంటే కలర్ కాంప్లెక్షన్ కానివ్వండి చేంజ్ చేయడానికి మనకి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో నెక్స్ట్ ఐ షాడోస్ ఏ కలర్ వేస్తున్నారు? మనం స్మోకీ ఐస్ వేస్తున్నాము ఇప్పుడు. ఓకే, ఇంకా లైనర్ అండ్ మస్కరా యాజ్ యూజువల్ గా మనకి ప్రతిసారి వేసుకునేలానే వేస్తున్నాం. కాకపోతే స్మోకీ ఐస్ వచ్చేసి ఇవాళ రేపు ట్రెండ్ నడుస్తుంది కదా, అండ్ వెస్టర్న్ అవుట్ఫిట్స్ మీద కూడా చాలా బాగుంటుంది. ఓకే అండి, స్టార్ట్ చేద్దాం. ఓకే. ఐ మేకప్ కంప్లీట్ అయిపోయింది వింధ్య. నెక్స్ట్ లిప్స్టిక్ ఇంకా బ్లషర్. ఓకే, లిప్స్టిక్ వచ్చేసి డార్క్ లో వేద్దాము, బ్రైట్ గా. ఓకే, అండ్ బ్లషర్. ఓకే, సింపుల్ గా బ్లష్ చేస్తారు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనం చూసినట్టయితే ఐ షాడో ఆరెంజ్ అండ్ గోల్డెన్ కలర్ షేడ్స్ యూజ్ చేస్తారు కదా, పైన డార్క్ కలర్ వచ్చి. సో చాలా బోల్డ్ గా కనిపిస్తుంది. సో ఐ థింక్ డార్క్ కలర్ లిప్స్టిక్ వేసి దానికి ఎంటైర్ గా మ్యాచ్ అయిపోతుందా? యా, మ్యాచ్ అయిపోతుంది. ఓకే అండి, సో చూద్దాం. ఓకే. మేకప్ కంప్లీట్ అయిపోయింది వింధ్య. నెక్స్ట్ హెయిర్ స్టైల్. ఓకే, సో మేకప్ కంప్లీట్ అయిపోయింది అండ్ లిప్స్టిక్ కూడా చాలా బ్రైట్ గా కనిపిస్తుంది, చాలా చక్కగా ఉంది. సో నెక్స్ట్ హెయిర్ స్టైల్ ఏం చేస్తున్నారండి? జస్ట్ బ్లో డ్రై స్టైల్, మనకి వాల్యూమ్ ఇచ్చే బ్లో. ఓకే, సో సింపుల్ గా టాప్ అని చెప్పేసి అనుకున్నాం కాబట్టి స్ట్రైట్నింగ్ అయితే చాలా బాగుంటుంది, బ్లో డ్రై. ఓకే అండి, సో చూద్దాం. హెయిర్ స్టైల్ కంప్లీట్ అయిపోయింది వింధ్య. ఓకే, సో మేకప్ కంప్లీట్ అయిపోయింది అండ్ హెయిర్ స్టైల్ కూడా చాలా సింపుల్ గా ఇచ్చారు. సో ఐ థింక్ వెస్టర్న్ వేర్ మీదకి ఇదైతే పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిపోతుంది. అండ్ మోర్ ఓవర్ డ్రెస్ వేసుకున్న తర్వాత ఐ థింక్ కంప్లీట్నెస్ కూడా వస్తుంది అనుకుంటా. సో డ్రెస్ చేంజ్ కి రెడీయా జ్యోతి? డ్రెస్ చేంజ్. ఓవరాల్ మేకప్ కంప్లీట్ అయిపోయింది వింధ్య. ఇప్పుడు లుక్ చూసి చెప్పండి.
సో చాలా చక్కటి లుక్ ఇచ్చారండి, తనకి సూట్ అయ్యే లుక్ ఇచ్చారని చెప్పొచ్చు. సో కంప్లీట్లీ ట్రెడిషనల్ కాకుండా అటు కంప్లీట్లీ వెస్టర్న్ కూడా కాకుండా చాలా చక్కటి కాస్ట్యూమ్ అండ్ అట్ ద సేమ్ టైం సింపుల్ హెయిర్ స్టైల్ కానివ్వండి, తనకి సూట్ అయ్యే మేకప్ కూడా చాలా చాలా బాగుంది. సో ఇలానే ఎంచాక బయటికి కూడా వెళ్ళిపోవచ్చు నార్మల్గా మనకి డైలీ కాస్త లైట్ మేకప్ వేసుకొని వెళ్ళాలంటే. సో ఇంత చక్కటి లుక్ని తనకి ఇచ్చినందుకు అనూస్ ఇంటర్నేషనల్ బ్యూటీ స్కూల్ వారికి ఎస్పెషలీ మీకు కూడా శ్రావణి గారు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో జ్యోతి గారు వచ్చినప్పటి నుంచి ఇప్పటికి మీ లుక్ చాలా డిఫరెంట్గా ఉంది అండ్ మీకు ఎగ్జాక్ట్లీ యాప్ట్ అయ్యే లుక్ వీళ్ళు ఇచ్చారు కదా, సో ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుందండి, మంచి గుడ్ ఫీలింగ్ ఉంది. ఎప్పుడు శారీస్ అలా వేసుకుంటాం హౌస్ వైఫ్ కాబట్టి, ఇప్పుడు కొంచెం ట్రెండీగా ఉండడం కోసం చాలా మంచి లుక్ డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఎప్పటి నుంచి లుక్ ట్రై చేస్తుంటారు? ఎప్పుడు చేస్తామండి. ఓకే, చూసారు కదా సకులు, జ్యోతి గారు తన లుక్ తో చాలా హ్యాపీగా ఉన్నారు. మీరు కూడా ఒక డిఫరెంట్ లుక్ ని ట్రై చేయాలి అనుకుంటున్నట్లయితే వెంటనే మాకు కాల్ చేయండి. మాకు కాల్ చేయాల్సిన నంబర్ 04023256540. సో ఇదండి ఇవాల్టి సొగసు చూడతరమా. మరో అందమైన ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు, నమస్తే. మనం డిజిటల్ యుగంలో జీవిస్తున్నాం. కానీ చిన్నప్పుడు డబ్బులు దాచుకున్న హుండీలు, కిడ్డీ బ్యాంకులు గుర్తున్నాయి కదా. మరి మీ పిల్లలకు వాటితో డబ్బులు ఎలా ఆదా చేయొచ్చో నేర్పించండి. అలా దాచిన డబ్బుతో వారికి అవసరమైన వస్తువులు కొనివ్వండి. అప్పుడప్పుడు డబ్బులు ఇస్తూ వాటిలో దాచుకోమని చెప్పి లెక్కలు అడగండి. ఇలా వారికి పొదుపు మీద అవగాహన కలుగుతుంది. కొద్దిగా పెరిగి పెద్దవారవుతున్నప్పుడు పాకెట్ మనీ ఇచ్చి కొంత ఆదా చేయమని సూచించండి. అలా ఆదా చేసిన వాటిని వారిని ఉంచుకోమనండి. సంతోషపడతారు. బంధువులు, స్నేహితులు ఇంటికి వచ్చినప్పుడు పిల్లలకు డబ్బులు ఇస్తారు. అవి మీరు తీసుకోకుండా దాచుకోమని చెప్పండి. ఇలా చిన్నప్పటి నుంచి మీ చిన్నారులకు పొదుపు సూత్రాలు అలవాటు చేయడం వల్ల జరిగే మేలును మీరే గుర్తిస్తారు. పిల్లల్లో పొదుపు గురించి మరిన్ని సంగతులు చెప్పుకుందాం ఈ కార్యక్రమం చూసిన తర్వాత. నమస్కారం, నగానట్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు నగానట్ర కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యువెలరీ డిజైనర్ సత్య గారు. మరి సత్య గారు డిజైన్ చేసిన కలెక్షన్స్ నుంచి కొన్ని కలెక్షన్స్ మనకు పరిచయం చేయబోతున్నారు. మరి ఆ డిజైన్స్ ఏంటో చూసేద్దాం. నమస్కారం సత్య గారు. నమస్తే రజిత. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే సత్య గారు, మరి ఈ రోజు మా సకుల కోసం ఎలాంటి డిజైన్స్ ను మీరు పరిచయం చేయబోతున్నారు? బ్లాక్ బీడ్స్, 1 గ్రామ్ గోల్డ్ లో బ్లాక్ బీడ్స్. ఓకే, 1 గ్రామ్ గోల్డ్స్ లో బ్లాక్ బీడ్స్. ఓకే, చూసేద్దాం ఫస్ట్. ఇది చూసారంటే సింపుల్ గా డైలీ వేర్ అంటే ఆఫీసెస్ కి వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటుంది. సింగిల్ లైన్ అన్నమాట. సింగిల్ లైన్ ఇచ్చి జేడ్, పర్ల్, మళ్ళీ ఒక ఎమరాల్డ్ అట్లా ఇచ్చాను అనమాట. సో ఇది పర్ల్ అంటే సౌత్ సీ పర్ల్. ఓకే ఓకే, సౌత్ సీ పర్ల్ ఇచ్చి మళ్ళీ దాని పైన కింద క్యాప్స్ ఇచ్చాను. మీరు చూసారంటే ఇచ్చి మళ్ళీ సింగిల్ లైన్ బ్లాక్ బీడ్స్ తీసుకున్నా. ఓకే, తీసుకుని మళ్ళీ జేడ్ ఇచ్చి, పర్ల్ ఇచ్చి, రూబీ ఇచ్చాను. ఓకే, ఇచ్చి మళ్ళీ కింద చూస్తే మీకు బుట్ట హ్యాంగింగ్ ఇచ్చాను. ఓకే, సో అంటే ఇప్పుడు ఇక్కడ అంతా ఒకలాగా, సో ఇదే ఇక్కడ కూడా మీరు కంటిన్యూ చేశారు. మళ్ళీ ఎందుకు ఇక్కడ డిఫరెంట్ గా ఇచ్చారు? ఏదైనా చిన్న పెండెంట్ హ్యాంగింగ్ లాగా ఉంటే బాగుంటది అన్నట్టు ఒక చిన్న పెండెంట్ లాగా ఇచ్చాను అనమాట. అంటే నార్మల్ పెండెంట్స్ బదులు చిన్న బుట్ట లాగా ఇస్తే డిఫరెంట్ ఉంటుంది కదా. చిన్న చిన్న బుట్టలు పెట్టుకుంటున్నారు, సో చూసే వాళ్ళకి డిఫరెంట్ గా ఉంది. నాకు డిఫరెంట్ గా అనిపించి నేను అడిగాను. దానికి మళ్ళీ కింద చూస్తే మళ్ళీ బ్లాక్ బీడే షేప్ కొంచెం డిఫరెంట్ షేప్ లో తీసుకుని దాన్నే హ్యాంగింగ్ లాగా ఇచ్చాము. ఓకే, సో సూపర్ గా ఉంది. సో మనకి ఇప్పుడు ఈ సో సింగిల్ లైన్ ఎక్కడి వరకు వస్తుంది అంటారు? షార్టే వస్తుంది. సో నెక్ వరకు వస్తుంది. సో చాలా బాగుంది. మరి దీని ప్రైస్ ఎంత అంటారు? 1 గ్రామ్ గోల్డ్ అన్నారు మనకి 300 నుంచి స్టార్ట్ అయ్యి 250, 300 నుంచి స్టార్ట్ అయ్యి 500-600 వరకు ఈ 1 లైన్ నలపూసలు ఉన్నాయి అన్నమాట. చాలా రేట్ కూడా చాలా తక్కువగా ఉంది. డిజైన్ చూస్తే ఇది గోల్డ్ తో చేసి చాలా ఎఫెక్టివ్ గా కనిపిస్తుంది. ఎందుకంటే మెయిన్ మనం ఇవి ఏవైతే వేస్తున్నామో అవి మంచి వేస్తున్నాము. ఓకే, ఒరిజినల్ వేస్తున్నాం. సౌత్ సీ పర్ల్ గానీ, జేడ్ గానీ, రూబీ గానీ. సో దాంతో మీకు ఒరిజినల్ లుక్ వస్తుంది అన్నమాట. ఓకే, చాలా బాగుంది సత్య గారు. సో నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. నాకేంటంటే డిఫరెంట్ అన్ని మిక్స్ చేశాను. ఇంకా సింపుల్ గా కావాలి అనుకున్న వాళ్ళకి మొత్తం నల్ల పూసలు ఇచ్చేసి కింద 2 సైజెస్ ఆఫ్ సౌత్ సీ పర్ల్స్ మీరు చూస్తే ఫస్ట్ ఏమో పెద్దది ఇచ్చాను, సెకండ్ మళ్ళీ కొంచెం చిన్నది ఇచ్చి దాని మధ్యలో మొత్తం బుట్ట హ్యాంగింగ్ ఇచ్చా. వావ్,
దానికి మళ్ళీ పర్ల్స్ హ్యాంగింగ్ ఇచ్చా. చాలా డిఫరెంట్ లుక్ అండ్ చాలా ఎలా అంటే ట్రెడిషనల్ లుక్ అనిపిస్తుంది మనకు. దీనికి ఇయర్ రింగ్స్ కూడా మనం బుట్టలు ఏది మన దగ్గర ఉన్న వాటితో మ్యాచ్ చేసేసుకోవచ్చు. ఓకే, మనకి కావాల్సిన ఇయర్ రింగ్స్ ఏ విధంగానైనా బుట్ట టైప్ లో పెట్టుకోవచ్చు. చాలా బాగుంది. సో ఇది కూడా మనకి నెక్ వర్క్ వస్తుంది. నెక్ వర్క్ వస్తుంది. అంటే డిపెండ్స్, మనం నెక్ వర్క్ అయితేనే ఇవి సింగిల్ లైన్స్ బాగుంటాయి. ఓకే, అందుకని నెక్ వర్క్ కాదు. కస్టమర్ ఎవరైనా ఇంకా లెంగ్త్ కావాలి అంటే వీ కెన్ ఎక్స్టెండ్ అన్నమాట. వావ్, సో సింపుల్ గా చాలా క్యూట్ గా ఉంది ఇది. సో మీరు అన్నట్టుగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకు చాలా చాలా బాగుంటుంది. మరి ఇది ఎన్ని అంటే ఇప్పుడు ఎంత ఉంటుంది అంటారు ఇది ఇది మీకు? అంటే 300 నుంచి 500-600 లోపే ఉన్నాయి అన్ని. ఓకే, 300 నుంచి 500-600 లోపు. సూపర్ సూపర్, చాలా బాగుంది సత్య గారు. మరి నెక్స్ట్ ఇంకా చూద్దాం. ఇంకొకటి, ఇది కూడా సింపుల్ 1 లైనే వచ్చింది మీకు. దానికి ఒక సౌత్ సీ పర్ల్ జస్ట్ సింపుల్ గా క్యాప్స్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. మీకు చూసారంటే జస్ట్ 2 పర్ల్స్ ఇచ్చి మధ్యలో నుంచి ఒక డ్రాప్ ఇచ్చాను. ఓకే, ఇచ్చి ఆ డ్రాప్ కూడా చూస్తే రజిత నువ్వు మొత్తం నేను కుందన్ స్టిక్ చేసి మళ్ళీ ఒక చిన్న గోల్డ్ వైర్ లాగా తీసుకున్నా. చూసారంటే తీసుకుని మళ్ళీ అంటే 2 ఇచ్చాను డిజైన్స్ ఇచ్చి దాని మధ్యలో సెపరేషన్ కోసం అని మళ్ళీ ఒక చిన్న రౌండ్ ఇచ్చి దానికి కూడా మళ్ళీ గోల్డ్ తీగలాగా, అంటే మీకు లుక్ వైజ్ మనకి ఏంటంటే గోల్డ్ లుక్ రావడం కోసం అని ఇలా ప్లాన్ చేసాం అన్నమాట. మనకి ఇప్పుడు శారీని బట్టి మనం ఇది కలర్ చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది. సో సెపరేట్ గా తీసి పెట్టడానికి ఉంటుంది అంటారా అది? అంటే ఈ పర్ల్స్ వేయకపోతే గనక మనకి అట్లా లాకెట్ లాగా చేయించుకోవచ్చు. బట్ దెన్ ఈ పర్ల్ ఉంటేనే దీనికి లుక్ మీకు. ఓకే, సో మనకి కావాలనుకుంటే కలర్స్ అలా కూడా పెట్టుకోవచ్చు మనం. ఓకే, సో దీని ప్రైస్ ఎంత అంటారు? ఇది అంతే మీకు 400 పడుతుంది. వావ్, చాలా సింపుల్ గా సన్నగా చాలా చాలా అందంగా ఉంది. సో సత్య గారు మరి నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇది రజిత, ఇది కూడా సింగిల్ లైన్ ఇచ్చాను. చూస్తే మొత్తము ఇచ్చి దీనికి ఏంటంటే ఎమరాల్డ్ ఇచ్చాను, మళ్ళీ రూబీ, చిన్న సౌత్ సీ పర్ల్. ఇప్పటి వరకు ఏంటంటే మనం పెద్ద సైజెస్ చూసాము. అవును, ఇక్కడ చూస్తే చిన్నది, అంటే ఈ డిజైన్ లో ఫిక్స్ అయ్యేలాగా పెట్టాము. ఓకే, అండ్ ఈ జేడ్ కి ఏదైతే ఉందో దానికి మళ్ళీ ఒక చిన్న ఫ్లవర్ ఇచ్చాను, క్యాప్ లాగా ఇచ్చాను. ఓకే, ఇచ్చి ఇది ఇక్కడ పర్ల్ కి ఎందుకు ఇవ్వలేదు అంటే ఈ డిజైన్ లోకి ఏదైతే ఉందో అది ఫిట్ అయిపోతుంది. ఓకే, సో దానిలోకి వెళ్ళి కూర్చుంటుంది అనమాట. సో అందుకని దానికి కింద క్యాప్ ఇవ్వలేదు నేను. సో స్టిఫ్ గా ఉండడం కోసం ఇచ్చారు. క్యాప్ ఇస్తే ఏంటంటే గ్యాప్ వస్తే మళ్ళీ కదిలిపోతుంది అది. ఓకే, సో అందుకని పైన ఒకటే క్యాప్ ఇచ్చాము. ఓకే, ఇది అంటే గ్రేడింగ్ లాగా ఉంది చూస్తే నువ్వు రజిత. పైన పెద్దగా ఉంది జేడ్ ఏదైతే ఉందో, మళ్ళీ రూబీ కొంచెం మిడిల్ సైజ్ లో అండ్ బాల్ వచ్చి కొంచెం చిన్న సైజ్. 3 సైజెస్ ఇచ్చాను. అండ్ పెండెంట్ లాకెట్ చాలా డిఫరెంట్ గా ఉంది. సో దాని గురించి చెప్పండి. లాకెట్ ఏంటంటే మెయిన్ బేస్ వచ్చి జేడ్ తీసుకున్నాను. ఓకే, తీసుకుని దానికి మళ్ళీ గోల్డ్ తోటి ఇక్కడ చూస్తే డబల్ లేయర్ తీసుకున్నా ఫిక్సింగ్ కోసం. అండ్ ఇక్కడ పిన్స్ వేసి ఫిక్స్ చేశాను కింద ఇచ్చి, మళ్ళీ దీని మీద కన్నీ రూబీస్, అంటే ఈ 3 షేడ్స్ రావాలి అన్నట్టు దానికి నేను మళ్ళీ రూబీస్ ఇచ్చి మళ్ళీ గోల్డ్. సో ఆ పెండెంట్ లుక్ డిఫరెంట్ ఉంది. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఈ చైన్ లో మొత్తం అట్లా ఉంది. వావ్, మనకి ఇంకా కావాలనుకుంటే సింగిల్ చైన్ కాకుండా చాలా మంది డబుల్ చైన్స్ చేయొచ్చు. కనిపించడం ఇది కొంచెం హెవీగా ఉంది కాబట్టి దీని 2 లైన్స్ కూడా ఇట్లా కూడా చేసుకోవచ్చు. 2 లైన్స్ అయితే లుక్ ఇట్లా వస్తుంది. వావ్, సూపర్. సో మనకి ఇలా 2 లైన్స్ కావాలి, పెండెంట్ మనకి చాలా డిఫరెంట్ గా పెద్ద లుక్ ఉంది అనుకుంటే 2 లైన్స్ ఇవ్వచ్చు. లేదు కొంతమంది సింగిల్ గా సింపుల్ గా ఇష్టపడుతుంటారు. సో మరి దీనికి ఎంత ప్రైస్? ఇది 450 ఉంటుంది. వావ్, సూపర్ గా ఉంది కదండి, చాలా చాలా బాగుంది సత్య గారు. సో మరి నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. నెక్స్ట్ చూడండి రజిత, మీకు మళ్ళీ సింగిల్ లైన్ బ్లాక్ బీడ్స్ ఇచ్చాను. అండ్ అటొక సౌత్ సీ పర్ల్, ఇటొక సౌత్ సీ పర్ల్, అండ్ మధ్యలోనేమో బాల్, మీనా వర్క్ బాల్ అంటారు. మీనా వర్క్, సో బాల్ లో వర్క్స్ ఉంటాయి, దాంట్లో మీనా వర్క్. అంటే మధ్యలో చూస్తే మీకు చిన్న కుందన్ టైప్ లో కనిపిస్తుంది. దాని మీద నుంచి ఇట్లా గోల్డ్ ప్లేటింగ్ ది చిన్న చిన్న ఇవి ఇచ్చాను, మొత్తం కటింగ్స్ ఇచ్చారు. సో ఓకే, సో అది లోపల మాత్రం సీపోల్ అంటారా? లోపల కాదు, ఇది మెటల్. ఓకే, మెటల్ బాల్స్ అంటారు దీన్ని. ఓకే, సో సింపుల్ గా, చాలా సింపుల్ గా కావాలనుకుంటే కలర్స్ ఉంటాయి మీకు, డిఫరెంట్ కలర్స్. మనకి ఏది కావాలంటే కస్టమర్. అలాగే ఇప్పుడు పర్ల్ అని కాకుండా కెంపులు అలాగే ఇంకేమైనా యూస్ చేయొచ్చు. డిపెండ్స్ ఆన్ ద
కలర్ ని బట్టి పర్ల్ అయితే అన్నిటి మీదకి వెళ్ళిపోతుంది కాబట్టి మేము అట్లా యూజ్ చేస్తాం. 1 గ్రామ్ గోల్డ్ లో ఇన్ని డిఫరెన్స్ ఉంటాయని నిజంగా సూపర్ గా చేశారు. అండ్ ఆల్సో ఈ ప్రైస్ కూడా నాకు తెలిసి మీరు అన్నట్టు 400 అంతే 400 నేను కరెక్ట్ చెప్పాను 400 ఉంటుంది. సో ఆఫీస్ గోస్ వెళ్ళే వాళ్ళకి చాలా చక్కగా యూజ్ అవుతాయి. ఓకే సత్య గారు, మరి ఈ రోజు మా సకుల కోసం నిజంగా సూపర్ గా బ్లాక్ బీడ్స్ తో చేసిన మంచి మంచి డిజైన్స్ మా సకులకు పరిచయం చేశారు. మీకు ధన్యవాదాలు. బాల సాహిత్యంలో ఓ కథ ఉందండి, మనందరికీ తెలిసింది. కాకికి దాహం వేస్తే తాగడానికి నీళ్లు కుండలో అడుగున ఉంటాయి. గులకరాళ్లు ఒక్కొక్కటి అందులో వేసి నీళ్లు పైకి వచ్చాక తాగుతుంది. అంటే ఈ నీతి కథను పొదుపుకు అన్వయించి చెప్పుకోవచ్చు. అలానే పిల్లలు అన్ని విషయాల్లో ఎక్కువగా తల్లిదండ్రుల్ని అనుకరిస్తూ ఉంటారు. కాబట్టి ముందుగా తల్లిదండ్రులు ఇంట్లో పొదుపును పాటించాలి. నేడు ఎన్నో బ్యాంకులు పిల్లల కోసం కిడ్స్ ఖాతాలు తెరుస్తున్నాయి. మీరు స్వయంగా మీ చిన్నారుల్ని బ్యాంకుకు తీసుకువెళ్లి ఖాతాలు తెరవడమే కాకుండా నిర్వహణ కూడా నేర్పించండి. ఇలా చిన్న చిన్న మొత్తాలు ఆదా చేయడం చిన్నప్పటి నుంచే అలవాటు చేయడం వల్ల వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళయ్యాక ఆర్థిక క్రమశిక్షణ అనేది అలవడుతుంది. ఏదేమైనా మీ చిన్నారులకు పొదుపు గురించి చెప్పి పాటించేలా చేయడం వాళ్ళ భవిష్యత్తుకు చాలా మంచిది. ఏమంటారు? సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.